మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన మాజీ మంత్రి జోగి రమేష్ చంద్రగిరి ఇంటి దాడి అంశంలో మంగళగిరి డీఎస్పీ విచారణకు రమ్మన్నారు. ఇదంతా పూర్తిగా రాజకీయ కక్షే. చంద్రబాబు ఇంటికి నిరసన తెలపడానికి మాత్రమే వెళ్లాను. అయ్యన్న పాత్రుడికి చెప్పలేని విధంగా మాట్లాడుతుంటే కనీసం చంద్రబాబు అయినా ఆయనకు బుద్ధి చెప్తాడని వెళ్లి నిరసన తెలియజేశాను. ఆ రోజు టీడీపీ నాయకులు నాపైన దాడి చేసి నా కారద్దాలు పగలగొట్టారు. నా కుమారుణ్ణి సిఐడి అధికారులు అన్యాయంగా అరెస్టు చేశారు. సిఐడి జప్తు చెయ్యని స్థలాన్ని నా కుమారుడు కొన్నాడు. ఆ అంశానికి సంబంధించి పూర్తి ఆధారాలు ఈ రోజు సాయంత్రం బయటపెడతాను. రమేష్ కాకపోతే జోగి రమేష్ కుటుంబ సభ్యుల్ని నా కొడుకుని ఈ పాటికే అక్రమ కేసులు అభం శుభం తెలియని అసలు ఆ కేసులు ఏంటి, ఎగిరిగోళ్ళు ఏంటి, ఎగిరిగోళ్ళు అటాచ్మెంట్లో ఉన్న స్థలాలు రిజిస్ట్రేషన్ అవుతాయా? అసలు బుర్రండోడికి ఏమన్నది అర్థమవుతుంది కదా, రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా తెలుసు కదా. ఎగిరిగోళ్ళు అటాచ్మెంట్లో ఉన్న సర్వే నెంబర్లు రిజిస్ట్రేషన్ అవుతాయా? దీని గురించి కూడా మధ్యాహ్నం పూర్తి వివరాలతో మీకు డేటా అంతా ఇస్తాం. ఎప్పుడు కొన్నాం, ఎట్లా కొన్నాం, ఏ విధంగా నోటిఫికేషన్ ఇచ్చాం, ఏ విధంగా ప్రతిదీ కూడా చెప్తాం. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళిన సందర్భంగా దాని గురించి ఎంక్వైరీకి రమ్మని చెప్పారు. దాని గురించి సహకరించడానికి వచ్చాను. తప్పనిసరిగా ఏ క్వశ్చన్లు అడిగినా ఏది అడిగినా ప్రభుత్వానికి అంటే పోలీస్ అధికారులకు పూర్తి సహకారం అందిస్తాం. సార్ అంటే 20 తారీఖు అన్న ఎవరిదా లోగో ఏంటి అసలు అది? నమస్కారం అండి. బాగున్నారండి? సిమ్ అప్పటి నుంచి ఉన్న సిమ్మే నంబర్ మార్చం.